వీడియోలో స్కూల్ యూనిఫామ్ కాలర్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. దీనికోసం అయితే ఇప్పుడు మనము తీసుకున్న క్లాత్ని నేను చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. పై పార్ట్ కోసము పై వైపుది, అలానే కింద పార్ట్ కోసం కింద వైపు, ఈ విధంగా దేనికది సపరేట్గా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము నెక్ మార్కింగ్ ఎప్పుడు కూడా క్లోజ్ చేస్తున్న వైపు నుంచి తీసుకోవాలి. ఇక్కడ క్లోజ్ చేసిన వైపు నుంచి నెక్ వెడల్పు కోసం మనము 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అలానే ఆ మార్క్ దగ్గర నుంచి షోల్డర్ కోసం 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ చూడండి, పైనుంచి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్క్స్ని కూడా స్క్వేర్ లాగా వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనము ఫ్రంట్ నెక్ అలానే బ్యాక్ నెక్ రెండు కూడా దీని మీదే మార్క్ చేసుకుందాము. ఫస్ట్ అయితే మనము బ్యాక్ నెక్ కోసము పైనుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్ మార్కింగ్ చేసుకున్నాం చూడండి, అక్కడ దగ్గర నుంచి ఈ మార్క్కి నేను చూపిస్తున్న విధంగా అయితే నెక్ కోసం మార్క్ చేసుకోవాలి. అలానే ఫ్రంట్ నెక్ కోసము పైనుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్క్స్ని కూడా స్క్వేర్లా వచ్చేలాగా డ్రా చేసుకుని ఈ స్క్వేర్లో మనము ఫ్రంట్ నెక్ కోసము రౌండ్ షేప్ మనము మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము హ్యాండ్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ పైనుంచి 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనము మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్క్ దగ్గర నుంచి ఇక్కడ నెక్ కోసం మార్క్ చేసుకున్నాం చూడండి, అక్కడికి నేను చూపిస్తున్న విధంగా క్రాస్గా అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ దగ్గర సెంటర్లో 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ దగ్గర నుంచి మనము కర్వ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ దగ్గర కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేసుకుందాము. బ్యాక్ నెక్ కట్ చేసుకున్న తర్వాత కింద మనం బ్యాక్ పార్ట్ కోసం తీసుకున్న లేయర్ని సపరేట్ చేసుకుని ఆ తర్వాత ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ ఓపెన్ తీసుకోవాలి కదా, దానికోసము ఇక్కడ నుంచి 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇదైతే మనము ఓపెన్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, మనము ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ ఈ విధంగా రివర్స్లో వేసుకుని షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనము షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకునేటప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోవాలి. మనము కాలర్ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్రంట్ స్లిట్స్ వేసుకున్న తర్వాత తీసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, ఫ్రంట్ ఓపెన్ కింద వైపున నేను చూపిస్తున్న విధంగా అయితే 2 సైడ్స్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నేను కట్ చేస్తున్నాను చూడండి, ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా వచ్చేలాగా ఈ విధంగా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని మనము పైనుంచి కింద వరకు ఎంత లెంత్ ఉందో చూసుకుందాము. ఎందుకంటే ఇక్కడ మనం స్లిట్ వేసుకోవడం కోసం వేరే క్లాత్ కట్ చేసుకోవాలి కదా, దానికోసము ఈ పైనుంచి కింద వరకు ఎంత లెంత్ ఉందో మెజర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి 12 ఇంచెస్ వచ్చింది. అంటే మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని తీసుకుందాము. అవసరం లేకపోతే స్లిట్ వేసుకున్న తర్వాత అయినా మనము కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి 12 ఇంచెస్ వచ్చింది కాబట్టి నేనైతే 13 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. అలానే వెడల్పు 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇది కట్ చేసుకుందాము. ఇప్పుడైతే మనము కట్ చేసుకున్న క్లాత్ని ఓపెన్కి కింద వైపున పెట్టుకుని పైనుంచి కింద వరకు మనము జాయింట్ చేసుకోవాలి. ఇది మనము జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనము కట్స్ పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా స్టిచ్ వేసుకునేటప్పుడు ఆ కట్కి చివరన వచ్చేలాగా మనము స్టిచ్ వేసుకోవాలి.
ఈ విధంగా మనము జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక చివరన నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని ఖర్చు కనిపించకుండా దాని పైకి వచ్చేలా పెట్టుకుని మనము స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనము చివరి వరకు జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నేను ఈ స్లిట్ని ఏ విధంగా అయితే పెడుతున్నానో అలాగా ఈక్వల్గా వచ్చేలాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కింద వైపున కొంచెం మనము అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా వీ షేప్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడైతే నేను మార్క్ చేసిన విధంగా మార్క్ చేసుకుని ఆ కింద ప్లేస్లో మనము స్టిచ్ వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకి 2 స్లిట్స్ కింద వస్తుంది. అలానే కింద వైపు కూడా మనకి జాయింట్ అవుతుంది. ఇక్కడ చూడండి కింద వైపున ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను చూపిస్తున్న విధంగా బ్యాక్ నెక్ సెంటర్లో ఇలా ఈక్వల్గా వచ్చేలా పట్టుకోవాలి. పట్టుకుని బ్యాక్ నెక్ సెంటర్లో మనము మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము ఈ బ్యాక్ నెక్ సెంటర్ నుంచి ఫ్రంట్ స్లిట్స్ వేసుకున్నాం కదా, అక్కడ వరకు ఎంత పొడవైతే ఉందో దాన్ని మనము కాలర్ లెంత్ కింద తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము కాలర్ కోసం తీసుకున్న క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. వేసుకుని ఒకవైపు మనము ఈ విధంగా లైన్ మార్క్ చేసుకుందాము. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మార్క్ దగ్గర నుంచి నేను చూపిస్తున్న విధంగా డ్రెస్ నెక్ వచ్చేలాగా మనము సెట్ చేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు కింద ఉన్న క్లాత్ ఉంది చూడండి, దాని పై వైపున మనకి క్లోజ్ చేసి ఉండేలాగా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు నెక్ ఏ విధంగా అయితే ఉందో అలాన మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకునేటప్పుడు చూడండి, ఇక్కడ స్లిట్స్ తర్వాత మనకి కొంచెం ఖర్చు కోసము ఎక్స్ట్రా కావాలి కదా, దానికోసము మనము స్లిట్స్ వరకు కాకుండా దానికన్నా కొంచెం ముందు వరకు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనము మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్క్ దగ్గర నుంచి పై వైపుకి 1.5 ఇంచ్కి మనము ఇంకొక మార్క్ చేసుకోవాలి. మొత్తం ఈ రౌండ్ అంతా కూడా ఈ విధంగానే 1.5కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనము మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చివరన చూడండి, ఓపెన్ ఉన్న వైపు మనకి కాలర్ చివరన కొంచెం రౌండ్ షేప్ వచ్చినట్టు ఉంటుంది కదా, ఆ విధంగా అయితే ఈ చివరన మనము మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం దీన్ని కట్ చేసుకుందాము. ఇది కట్ చేసుకున్న తర్వాత మనము కాలర్ కోసం తీసుకున్న క్లాత్ని సేమ్ ఇది ఎలా అయితే ఉందో అలానే 2 లేయర్స్ కట్ చేసుకోవాలి. ఇలా మనము కట్ చేసుకునేటప్పుడు సేమ్ అంతా కూడా అది ఎలా ఉందో అలానే కట్ చేసుకుంటాము. కానీ కింద వైపున మాత్రము ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉండేలాగా మనము తీసుకోవాలి. ఫస్ట్ మనము ఈ రెండింటిని కూడా పై వైపున ఈక్వల్గా ఉండేలాగా పెట్టుకుని జాయింట్ చేసుకుందాము. పై వైపునైతే మనము ఈ విధంగా జాయిన్ చేసుకున్నాం కదా, జాయిన్ చేసుకున్న తర్వాత కింద వైపున మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి, దాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసి పెట్టుకుని పెద్ద నెంబర్తో స్టిచ్ వేసుకోండి. పెద్ద నెంబర్ అని ఎందుకు అన్నానంటే మనకి కాలర్ స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ స్టిచ్ మనము రిమూవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఇలా ఫోల్డ్ చేసి వేసుకునేటప్పుడు పెద్ద నెంబర్తో అయితే స్టిచ్ వేసుకోండి. ఒక లేయర్ అయితే మనకి జాయిన్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇంకొక లేయర్ మీద దీన్ని తీసుకొచ్చి ఇప్పుడైతే నేను చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, పై వైపున ఈ రెండింటిని కూడా మనము జాయిన్ చేసుకోవాలి. ఇలాగా జాయిన్ చేసుకునేటప్పుడు పై వైపున మాత్రం మనకి ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి. అలానే కింద వైపున కొంచెం మనం ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకున్నాం కదా, అది కింద వైపుకి ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనము పై వైపున జాయిన్ చేసుకుందాము. ఈ విధంగా మనము జాయిన్ చేసుకున్న తర్వాత టక్స్ పెట్టుకుందాము. ఇలాగా టక్స్ పెట్టేసుకుని ఈ లేయర్స్ని అయితే మనము రివర్స్ చేసుకున్నాము. రివర్స్ చేసుకుని పై వైపున కూడా మనము స్టిచ్ వేసుకోవాలి.
ఇలా వేసుకున్న తర్వాత కాలర్‌ని మనము ఈక్వల్‌గా ఫోల్డ్ చేసుకొని సెంటర్‌లో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము డ్రెస్ తీసుకొని ఇలాగ రివర్స్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ నెక్ సెంటర్‌లో మనము మార్క్ చేసుకున్నాం చూడండి. ఆ మార్క్ దగ్గర మనము కాలర్ సెంటర్‌లో మార్క్ చేసుకున్నాం కదా! ఆ మార్క్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫస్ట్ సెంటర్ నుంచి కాలర్‌ని ఒకవైపు జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెంటర్ నుంచి ఇంకొక వైపు మనము జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు చూడండి, మనం ఒక లేయర్‌కి ఆల్రెడీ చివరన ఫోల్డింగ్ వేసుకున్నాం కదా! అది కాకుండా ఇంకొక లేయర్ ఉంది చూడండి, సెకండ్ టైం జాయింట్ చేసాము. ఆ లేయర్‌ని అయితే మనం ఇప్పుడు బ్యాక్ సైడ్‌ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒకవైపు అయితే జాయింట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ సెంటర్ నుంచి ఇంకొక వైపు అయితే జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి బ్యాక్ సైడ్ జాయిన్ చేయడం అయిపోయిన తర్వాత పై వైపుకి రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ ఫోల్డింగ్ చేసి ఉంది కదా ఒక లేయర్, దాన్ని కొంచెం మీదకి వచ్చేలా పెట్టుకొని డైరెక్ట్‌గా స్టిచ్ వేసుకోవచ్చు. ఈ లేయర్‌ని అయితే మనము ఫోల్డింగ్ చేయవలసిన అవసరం లేదండి. ఆల్రెడీ మనం స్టార్టింగ్‌లో చేసి పెద్ద నెంబర్ వేసుకున్నాం కదా! కాబట్టి ఈ కొంచెం మీదకి వచ్చేలా పెట్టుకొని అది కనిపించకుండా కింద వైపునైతే స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనము కాలర్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇందాక పెద్ద నెంబర్ వేసుకున్నాం చూడండి, దాన్నయితే రిమూవ్ చేసుకోవాలి. అంతేనండి, కాలర్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.